బ్రాడ్గా నేను ఒక విషయం మీ ముందు పెడతాను. హైదరాబాద్ సిటీ యాజ్ ఎ హోల్ మనకు కనిపించేవి ఒక 5-6 సమస్యలు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా పాయింట్ నెంబర్ 1 శానిటేషన్. ఇప్పుడు రిక్షాలు పెట్టారు. ప్రదీప్ చంద్ర గారు చెప్పిన సమస్యలు అయితే ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ మనకు దర్శనం ఇచ్చినాయి. అదొకటి బాగా వారి గ్రౌండ్లో ఏముంది, ఆఫ్ ద వే నిలిచిపోయిన పనులు ఏంటి, ఏళ్ల తరబడి ఉండి మనుషులు ఇప్పుడు చేతుల ద్వారా తీయలేనటువంటి బిగుసుకుపోయినటువంటి డెబ్రీ ఎలా ఉంది, అవన్నీ కూడా వారు చాలా చక్కగా చెప్పారు. ఆల్మోస్ట్ దట్ ఈస్ అదే పరిస్థితి అంతటా ఉంది. మనందరం కూడా దాన్ని ఫేస్ చేసాం. శానిటేషన్ నెంబర్ 1 మనం ఏం చేయాలా? దాంట్లో ఇప్పుడు ఉన్నది ఏంటంటే సైకిల్ రిక్షాలు పెట్టారు. దాన్ని 3 భాగాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి ర్యామ్కీ అనే ఒక సంస్థకు దీన్ని అప్పగించారు 2004లో. ఆ సంస్థ 3 భాగాలకు ఇచ్చారు. ఒకటి కలెక్షన్ ఆఫ్ గార్బేజ్ ఫ్రమ్ డోర్ టు డోర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద గార్బేజ్, దెన్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద గార్బేజ్ ఎట్ ద డంప్ యార్డ్. ఈ మొదటి 2 పనులు అప్పగించకుండా వాళ్ళకి ఒక ఓన్లీ హ్యాండ్లింగ్ ఆఫ్ గార్బేజ్ కానీ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అండ్ వీఆర్ పేయింగ్, జిహెచ్ఎంసీ ఈజ్ పేయింగ్ ఆల్మోస్ట్ 6 crores పర్ మంత్ వాళ్ళకి. ఈ 2 పనులు ఎందుకంటే జిహెచ్ఎంసీలో ఉండేటువంటి కార్మికులంతా సమ్మెలు చేయటం, గొడవలు జరగటం, తద్వారా దాన్ని అప్పగించలేకపోయినారు. ఆయన ఈరోజు కూడా దాంట్లోకి ఎంటర్ కాలేదు. ఇది ఇట్లా ఉండిపోయింది. సో దిస్ హ్యాస్ టు బి సాల్వ్డ్ నౌ. అల్టిమేట్గా మనకు కనిపించేది అంటే ఈ వెళ్ళినటువంటి గార్బేజ్ డెఫినెట్గా అది ఏదో మరో రూపం సంతరించుకోవాలి. గార్బేజ్ మనం ఎటుబడితే అటు బాధ్యతారహితంగా డంప్ చేయలేం. ఎందుకంటే మళ్ళీ వర్షాలు వచ్చి అదంతా లీచ్ అయిపోయి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి చాలా గందరగోళమైన పరిస్థితులు వచ్చే ఆస్కారం ఉంటుంది. అది బాధ్యత రహితమైన పని అయితే. కాబట్టి దాన్ని మళ్ళీ ఇంకో రూపం అది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులో ఉన్న విజ్ఞానం ప్రకారం పవర్ ప్రొడక్షన్ ఈజ్ ద ఓన్లీ గో. డిగ్రేడబుల్ బయో ఏదైతే ఉంటుందో బయో గార్బేజ్, దాన్నేమో కంపోస్ట్ ఎరువుగా వాడి మళ్ళీ పొలాల్లోకి పంపిస్తూ ఉన్నారు. సాయిల్ ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. దీస్ ఆర్ ద ఓన్లీ 2 systems ఫాలోడ్ అక్రాస్ ద వరల్డ్. మనకు కూడా అది తప్ప ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం అంతవరకే అందుబాటులో ఉంది. కాబట్టి మనం కూడా అటువైపే ఆలోచించక తప్పదు. సో మీరు ఇప్పుడు ఆ ర్యామ్కి ఉంచుకోవాలన్నా, తీసేయాలన్నా, రద్దు చేయాలన్నా, దట్ వీ హ్యావ్ టు టేక్ ఏ వ్యూ. నెంబర్ 1. నెంబర్ 2, గార్బేజ్ కలెక్షన్ డోర్ టు డోర్. మనం అనుకుంటుండేది ప్రతి ఇంటికి 2 చెత్త బుట్టలు డిఫరెంట్ కలర్స్తో ఉండేది జిహెచ్ఎంసీని కొనిచ్చి ఒక దానిలో తడి చెత్త, ఇంకో దానిలో పొడి చెత్త వేయమని చెప్పి బాగా ప్రమోట్ చేయటం. ఆ కలెక్టెడ్ గార్బేజ్ హౌస్ టు ఆటో రిక్షా, ఈ సైకిల్ రిక్షా జరగదు. బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో అయితే చాలా అప్స్ అండ్ డౌన్స్. ఆ రిక్షాలు తోయలేక కూడా జనం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది కొంచెం ఇబ్బంది కూడా ఉంది, అది అమానుషం కూడా ఉంది. కాబట్టి ఆటో రిక్షాస్ ఇప్పుడు వెళ్ళినటువంటి మీరు మెంటార్స్ ఎవరెవరైతే మీ ఏరియాస్లో మనం ఒక 1500-2000 ఆటో రిక్షాస్, ట్రాలీ ఆటో రిక్షాస్ పర్చేజ్ చేసి దానికి స్వచ్ఛ వారధినో స్వచ్ఛ సారధినో పేరు పెట్టి ఒక ఇన్స్పైరింగ్ ఉండేటట్టు సేమ్ కలర్లో ఉండేట్టు పెట్టినట్టయితే అవి ఎన్ని డోర్లకు ఒకటి కలెక్ట్ చేయాలా? మెంటార్స్ వెళ్ళినటువంటి ఏరియాలో మన మెంటార్సే నిష్పక్షపాతంగా అప్లికేషన్లు కాల్ఫర్ చేసి ఇంటర్వ్యూ చేసి ఆ బస్తీలోని పిల్లలకే, నిరుద్యోగులకే ఆటోస్ మనం ఇచ్చినట్టయితే వాళ్ళకు ఒక ఉపాధి కలుగుతుంది. ప్లస్ ఈ పని కూడా చక్కగా జరుగుతున్నటువంటి ఒక అవగాహన ఉంది. కాబట్టి దాని మీద తమ అభిప్రాయాలు దయచేసి తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. నెంబర్ 1 శానిటేషన్, ఆటోస్ పెట్టుకోవటం, డోర్ నంబర్స్, హౌస్ హోల్డ్స్ యొక్క నంబర్ ఇన్ కాన్సోనెన్స్ విత్ దట్, ఆటో రిక్షాస్ ఇన్ కాన్సోనెన్స్ విత్ ద గార్బేజ్ క్యారీడ్ బై దీస్ ఆటోస్, లారీస్ పెట్టుకోవటం. చెత్త అనేది హైదరాబాద్ రోడ్డు మీద ఉండద్దు అసలు. ప్లాస్టిక్ పేపర్ కానీ మరొకటి కానీ ఉండేదానికి వీల్లేదు. హౌస్ టు ఆటో, ఆటో టు లారీ, లారీ టు డంప్ యార్డ్, దెన్ గో ఫర్ పవర్ ప్రొడక్షన్. మామూలుగా ఇప్పుడు షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మీకు కొన్ని అనుభవాలు ఎదురై ఉంటాయి బహుశా. మామూలుగా మన సఫాయి కార్మికులు పాపం పొద్దున్నే వాళ్ళు క్లీన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. షాప్ ఓనర్స్ 10 o'clock రావటం, షాప్ తెరవటం, వాళ్ళ షాప్ అంతా ఊడ్చేసి ఆ డెబ్రిస్ అంతా ఆయన షాప్ ముందే పడేస్తారు. మళ్ళీ రోడ్డు మీద చెత్త దర్శనమిస్తుంది. సో హౌ టు కంట్రోల్ దట్ ఇస్ అనదర్ పాయింట్. అది స్ట్రీట్స్ ఎట్లా కార్మికులు క్లీన్ చేస్తారు, హౌసెస్ ప్రొడ్యూస్ చేసే గార్బేజ్ నేను చెప్పిన సిస్టమ్ పోతుంది.
దానికి ఒక పద్ధతి అవలంబించాలి, కాకపోతే రెగ్యులేషన్ చేయాలి, చట్టం పెట్టాలి, ఏదో ఒక రకమైనటువంటి దీంట్లో అది కావాలి. అట్లా మనం అనుకుంటే కనుక విత్ ఇన్ 2 months ఆఫ్ టైం, అంటే మనం ఇప్పుడు 2 monthsలో 2 సార్లు విజిట్ చేస్తాం, మంత్లీ ఒకసారి అనుకున్నాం కాబట్టి మన థర్డ్ విజిట్ అంటే ఫస్ట్ విజిట్ మన అయిపోయింది, సెకండ్ విజిట్ థర్డ్ బై ద టైమ్ ఆఫ్ అవర్ థర్డ్ విజిట్ టు ద లొకాలిటీస్ వీ కెన్ ప్లేస్ ఆటోస్, లారీస్ అండ్ డంప్ యార్డ్ ఇన్ ప్లేస్ అండ్ నో గార్బేజ్ కుడ్ బి సీన్ ఇన్ హైదరాబాద్ సిటీ. అది 2 నెలలనే మనం అచీవ్ చేయగలుగుతాం. ప్రజల్లో కాన్ఫిడెన్స్ కూడా బాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాని మీద దయచేసి మిత్రులు తమ అభిప్రాయం చెప్పాలని కోరుతున్నా. ఒకటి. రెండవది వచ్చేసి పవర్ లైన్స్ చాలా ఇళ్ల మీద నుంచి ఉన్నాయి. మనందరికీ కూడా అన్ని చోట్ల షికాయతులు వచ్చినాయి, నేను వెళ్ళిన చోట్ల కూడా వచ్చినాయి. కొన్ని చోట్లయితే 133 kV హై టెన్షన్ వైర్ లైన్స్ కూడా ఉన్నాయి. అవి అట్లా ఉండకూడదు, అన్సైంటిఫిక్గా పోయింది. సరే జరిగింది, మనం చేయగలిగింది ఏం లేదు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను, ఎంత డబ్బు అవుతుందో మీరు తర్వాత తీసుకోండి, ఎస్టిమేట్ చేయండి, గవర్నమెంట్ విల్ పే యూ బ్యాక్. కానీ ఇమీడియట్గా ఆ వైర్స్ మాత్రం టోటల్ ఇక్కడ అక్కడ అనకుండా ఎంటైర్ హైదరాబాద్ సిటీలో ఇళ్ల మీద నుంచిన వైర్లన్నీ హై టెన్షన్ వైర్స్ అని తొలగించమని చెప్పడం జరిగింది. ఐ థింక్ దే హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ దేర్ వర్క్. సిటీ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఫేస్డ్ బ్యానర్లో చేస్తాం. దాని విషయం కూడా దయచేసి మీ అభిప్రాయాలు చెప్పేటప్పుడు చెప్తే మంచిది, కొంచెం అనలిటికల్గా అని చెప్పి యూ మే యాడ్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్. తర్వాత వచ్చేసి సివియర్ లైన్స్, డ్రింకింగ్ వాటర్ లైన్స్ కలిసిపోయి ఉన్నాయి, మురుగు నీళ్ళు వస్తూ ఉన్నాయి. అది చాలా పెద్ద కంప్లైంట్ ఉంది సిటీ అంతా కూడా. దానికోసం మనం ఏం స్టెప్ చేస్తే బాగుంటుంది, మీ అనుభవాలు ఏమిటి? అప్పటికప్పుడు అక్కడికక్కడనే ఇమ్మీడియట్ రిపేర్స్ ద్వారా జరిగేవి కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో లాంగ్ రన్లో అంటే ఒక 1 సంవత్సరం కాలంలో 2 సంవత్సరాల కాలంలో టోటల్ రిప్లేస్మెంట్ ఆఫ్ లైన్స్ కానీ ఇంకోటి కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని మీద కూడా మీ ఎక్స్పీరియన్సెస్ మీరు చెప్తే బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అట్లానే అన్నిటికన్నా మించి పెద్ద సమస్య హైదరాబాద్లో నాలాస్. హైదరాబాద్లో ఉన్న మొత్తం నాలాల సంఖ్య 77 నాలాస్ ఉన్నాయి. ఈ 77 నాలాస్లో 5 నాలాస్ మటుకు హుస్సేన్ సాగర్లో వచ్చి కలుస్తాయి. మిగిలిన 72 నాలాసు వివిధ ప్రదేశాల గుండా, వివిధ బస్తీల గుండా ప్రయాణించి మూసీలో కలిసిపోతాయి. రకరకాల ప్లేసెస్లో మూసీలో కలుస్తాయి. ఈ 72 నాలాల యొక్క నిడివి 390 కిలోమీటర్ల డిస్టెన్స్. మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఈ 390 కిలోమీటర్స్ ఉన్నటువంటి నాలాస్ అన్నీ కూడా 100% ఎంక్రోచ్మెంట్ అయిపోయినాయి. మరి ఇంతకు ముందున్నటువంటి ఆ జిహెచ్ఎంసీ అధికారులకు, ఆ కార్పొరేటర్లకు మనం చేతులెత్తి దండం పెట్టాలి. సర్వనాశనం చేసిన దాన్ని ఆ వ్యవస్థ. నేను పోయిన చిలకలగూడ ప్రాంతంలో, అది సీతాఫల్ మండి ప్రాంతంలో నిదానంగా నాలా మీదనే నాలా నీళ్లు తగులుకుంటూ బారుతున్నది వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన బంగ్లాకు. ఇంకా పైకి పోయి ఆయన క్యాంటిలివర్ చేసి నాలా మీదికే బాల్కనీ కట్టేశాడు. ఎంత భరించలేనటువంటి కంటామినేషన్, ఎంత దుర్గంధం ఉందంటే అసలు మనం ఒక 5 minutes ఉండలేం. మరి ఆ ప్రజలు ఎట్లా ఉంటున్నారో, అది ఏం బాధ జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మన అందరం ఒకటై విల్ తీసుకొని, అఫ్కోర్స్ నేను 26th హైదరాబాద్ సిటీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో కూడా మీటింగ్ పెట్టాను. ఆ రోజు అన్ని ఫైనల్ డెసిషన్స్ కూడా అయితే ఈ నాలాస్ని చాలా పెద్ద ఎత్తున మనం పూనుకోకపోతే ఆ దుర్గంధాన్ని, బస్తీల నుంచి ఆ బాధని మనం తప్పించే పరిస్థితి లేదు. ఇంకో రెగ్యులేషన్ కూడా తీసుకొని రావాలి. నాలాలో మొత్తం చెత్త చెదారం వేస్తున్నారు. విరిగిపోయిన ప్లాస్టిక్ బకెట్లు, చెడిపోయిన పరుపులు కూడా నాలాలో కొట్టుకొని వస్తూ ఉంటాయి. అది కూడా పెద్ద గందరగోళమైనటువంటి పరిస్థితులకు దారితీస్తూ ఉంది. ఈ 390 కిలోమీటర్స్ ఉండే నాలాస్ను కూడా మనం ఒక పద్ధతిలో, ఒక సిస్టమేటిక్గా దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే పద్ధతిలో ఈ యొక్క హౌసింగ్ ఫర్ ద పూర్, ఎవరైతే పాపం ఇబ్బందులు పడుతున్నారో, హౌసింగ్ ఎవరైతే లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రెస్పెక్టబుల్ పద్ధతిలో కొన్ని కాలనీస్ లాగా నిర్మించి, అవసరమైతే ప్రభుత్వ స్థలాలు ఎక్కడ లభిస్తే అక్కడ తీసుకొని, లేదా కొన్ని అక్వైర్ చేసైనా సరే హౌసింగ్ ద పూర్ అనేటువంటి స్కీమ్ పెట్టుకొని వాళ్ళందరినీ కనుక సెటిల్ చేసి వాళ్ళని కూడా ఒక క్రమ పద్ధతిలో పెట్టి హౌస్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చి అక్కడ సివర్ లైన్స్ కరెక్ట్ చేస్తే ముందుకు ఈ స్లమ్ కల్చర్ రాకుండా పోతుంది. దాన్ని కూడా కొంత మనం అవాయిడ్ చేయగలుగుతాం. సో వీటన్నిటి సమాహారంగా ఈ సివియర్ లైన్స్, డ్రింకింగ్ వాటర్ లైన్స్ కలిసిపోయి ఉండడం, డ్రింకింగ్ వాటర్ ఇన్సఫిషియెంట్గా రావడం, మిడ్ నైట్స్లో డ్రింకింగ్ వాటర్ రావడం, తదనంతరం చాలామంది పేదలు ఇల్లు లేకుండా ఉండడం, ఈ పవర్ లైన్స్ రిమూవ్ చేసేటువంటి విధానం, నాలాస్ మీద చర్యలు తీసుకునే విధానం, శానిటేషన్ అనేది, ఇవన్నీ ఇంటిగ్రేటెడ్గా మనం అటాక్ చేస్తే తప్ప అనుకుంటున్నటువంటి లక్ష్యం నెరవేరదు. మనం అనుకునేటువంటి స్వచ్ఛ హైదరాబాద్ కళ సంపూర్ణంగా జరగదు.
ఇవి కాకుండా ఇంకేమైనా ప్రత్యేకమైన సమస్యలు కూడా మీ దృష్టికి రావచ్చు కొన్ని ప్రాంతాలలో. ప్రదీప్ చంద్ర గారు చెప్పినటువంటి గ్రౌండ్ రియాలిటీస్ అవి అక్రాస్ ద సిటీ ఉన్నాయి. వారు ఒకరు చెప్పిండ్రు. ఐ థింక్ దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ అస్. ఈ డస్ట్బిన్స్ అనేవి లేకుండా అయిపోతాయి, ఇంకా డంపర్ బిన్స్ కానీ డస్ట్బిన్స్ కానీ ఉండవు వన్స్ దిస్ ఆటో కమ్స్ ఇన్. ఉంటే కొన్ని మాత్రం ఉంటే ఈ షాపుల వాళ్ళ కోసం పెట్టితే ఈ షాప్ దగ్గర వాళ్ళకి ఒక బ్యారెల్ పెట్టుకోమని చెప్దామా, మనం ఎట్లా రెగ్యులేట్ చేద్దాం, అది కూడా మనం ప్లాన్ చేద్దాం. సో ఇది ఈ 4-5 ఇష్యూల సమాహారంగా ప్రదీప్ చంద్ర గారు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి గ్రౌండ్ రియాలిటీస్తోని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంటిగ్రేట్గా కనుక మీరు చెప్పినట్టయితే మరి అది బాగుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఈ కళ్యాణ లక్ష్మిని ఇతర పేద వర్గాలకు కూడా వర్తింపచేయాలి, పేదలకి ప్రభుత్వం అండగా ఉండాలన్నటువంటి కోణాన్ని కూడా ఇప్పటికే కేసీఆర్ గారి మధ్యలో అది ఉంది. రాబోయే కాలంలో ఈ మంచి సంకల్పానికి, మంచి కార్యక్రమానికి, ఈ మంచి శుభకార్యానికి ప్రభుత్వం తప్పకుండా మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు మీకు తోడుగా ఉంటారని చెప్పి